తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపుల గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లొస్స. ఇది శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన మాటలే అయినా తాను పాల్గొనే ప్రతి తెలుగు సభలో గుడిమెట్ల చెన్నయ్య గారు ఉటంకిస్తూ జై తెలుగు తల్లి అంటూ తన ప్రసంగాన్ని సమాప్తి చేస్తుంటారు. తెలుగే ఊపిరిగా తెలుగు భాషాభివృద్ధి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జీవిస్తూ జనని సంస్థ ద్వారా ఎంతోమంది యువ రచయితలను సాహితీవేత్తలను ప్రోత్సహిస్తున్న గొప్ప తెలుగు భాషాభిమాని జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య గారు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం తరఫున గుడిమెట్ల చెన్నయ్యకు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి పిఆర్ కేశవులు, కోశాధికారి కె వెంకట్రాజ్, సభ్యులు నిడమర్తి వసుంధరాదేవి, అరుణా శ్రీనాథ్, రమాదేవి, పెరంబూర్ తెలుగు సాహితీ సమితి వ్యవస్థాపక కార్యదర్శి టిఆర్ఎస్ శర్మ, సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు వంజరపు శివయ్య, మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ బిస్తాలి శంకర్రావు, ఇంకా తెలుగు ప్రముఖులు, సాహితీ ప్రియులు, తెలుగు భాషాభిమానులు గుడిమెట్ల చెన్నయ్య గారికి వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు దీర్ఘాయుషు ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం అంటూ తమ్మినేని బాబు తెలిపారు. చక్కని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించడం, తెలుగు భాష సేవకు గాను ఎన్నో అవార్డులను వరించాయి చెన్నయ్య గారిని. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం కూడా అందుకున్నారు. నగరంలో తెలుగు సభలో కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ తెలుగు భాష సేవలో తరిస్తున్నారు. వారికి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు.